హలో అండి అందరికీ వెల్కమ్ టు స్నికీ బ్లాగ్స్. సో ఈరోజు వచ్చేసి మన టాపిక్ బేబీ సోప్స్, ఆయిల్స్ అండ్ లోషన్స్ అండ్ పౌడర్. నేను నా బేబీకి ఏమేమి యూజ్ చేస్తున్నానో ఈరోజు మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి బేబీ హెయిర్ ఆయిల్ వచ్చేసి నేను యూజ్ చేసేదంతా మమాత్ అనమాట. మమాత్ బేబీ ఆయిల్. ఇది వచ్చేసి మనకి 0 ఇయర్స్ అంటే మనకు పుట్టినప్పటి నుంచి 10 ఇయర్స్ వరకు ఇదే ఆయిల్ మనం కంటిన్యూ చేయొచ్చు బేబీకి. ఒక ఆయిల్ వచ్చేసి 100 ml ఉంటుంది. 100 mlకి మన కాస్ట్ వచ్చేసి 299 పడుతుంది, అంటే 300 రూపీస్ అనమాట ఒక ఆయిల్. ఇది మనకి ఈజీగా వచ్చేసి ఒక 1 మంత్ వరకు వస్తుంది ఈ హెయిర్ ఆయిల్ అనేది. అండ్ ఇదేంటంటే అప్పట్లో మనకి నువ్వుల నూనె అనేవి వాడుతుండే అని మా పెద్దవాళ్ళు కూడా చాలామంది చెప్తున్నారు. కానీ ఇంకా ప్రెజెంట్ మనకి నడుస్తుంది అయితే కొంచెం బేబీ ప్రోడక్ట్స్లో మమార్త్ అనేది బెస్ట్ రిజల్ట్ ఇస్తుందని మేము యూజ్ చేసిన మా రిలేటివ్స్లో వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అందుకని చెప్పేసి మేము చూస్ చేసుకుంది అయితే మమార్త్ బేబీ ఆయిల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మమార్త్ మసాజింగ్ ఆయిల్ అనమాట. మసాజింగ్ ఆయిల్ అనేది మేము యూజ్ చేస్తున్నాము. ఇదేంటంటే మమార్త్ బ్రాండే. అండ్ ఇది కొంచెం బేబీ స్కిన్ టోన్కి కూడా మంచిగా ఉంటుంది. అండ్ ఇది కొంచెం బేబీ స్కిన్ కూడా షైనింగ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మసాజ్ ఆయిల్ అనమాట. బేబీ బాడీ కంప్లీట్గా బాడీ మొత్తానికి ఇది వాడతాను. అది వచ్చేసి ఓన్లీ హెయిర్కి మాత్రమే వాడతాము. అది హెయిర్ ఆయిల్ అనమాట. ఇది వచ్చేసి మసాజ్ ఆయిల్. హెయిర్ ఆయిల్ అనేది కొన్ని రోజులు వస్తుంది, ఎందుకంటే మనం ఫ్రీక్వెంట్గా నెత్తికేయడం అంటే ఆయిల్ వేసి మసాజ్ చేస్తుంటాం కంటిన్యూస్గా. డైలీ ఒక 7 to 8 times 10 times కూడా చేస్తుంటాం కదా. సో హెయిర్ ఆయిల్ అనేది కొంచెం తక్కువ, అంటే ఎక్కువ టైం చేస్తాం కాబట్టి కొంచెం తక్కువ వస్తుంది. అండ్ ఇది మసాజ్ ఆయిల్ అనేది ఒకటేసారి చాలా అమౌంట్ యూజ్ చేస్తున్నామో మనం ఎంత యూజ్ చేస్తున్నాం అనేది దాన్ని బట్టి మనకు మసాజ్ ఆయిల్ అనేది ఎన్ని డేస్ వస్తుందో మనకు తెలుస్తుంది అనమాట. ఇదైతే నేను యూజ్ చేసినప్పటి నుంచి కొంచెం మా బేబీ స్కిన్ టోన్ కానీ, స్కిన్ టోన్ అంటే కొంచెం ఫెయిర్ అవ్వడం కానీ అట్లా చాలా జరిగిందనమాట. అందుకని చెప్పేసి ఈ ఆయిల్ని నేను రికమెండ్ చేస్తున్నా అన్నట్టు కాదు, కానీ నేనైతే యూజ్ చేస్తున్న ఆయిల్ మాత్రం మమార్త్ బేబీ ఆయిల్ ఇది. అండ్ ఇది కూడా 5 years వరకు యూజ్ చేసుకోవచ్చు మనం, ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ బేబీ స్కిన్ కూడా బాగుంటుంది. నేను లైవ్లో రిజల్ట్ చూపిస్తానని చెప్పి తమ్నేల్లో పెట్టాను కదా, అది ఇక్కడ నేను షార్ట్ వీడియో ఇస్తాను, ఇక్కడ చూడండి. సోప్ వచ్చేసి కూడా మమార్త్ బేబీ సోప్ అనమాట. మమార్త్ బేబీ సోప్. అండ్ ఇది అంటే దీనిలో pH వాల్యూ కూడా బాగుంటుంది అనమాట. pH వాల్యూ కరెక్ట్గా ఉంటుంది, బేబీ స్కిన్కి ఏం హామ్ చేయదు. చాలామంది టెడ్డీ బార్ అని చెప్పేసి ఇవన్నీ చాలా వాడుతుంటారు. మా బేబీ వరకు అయితే టెడ్డీ బార్ అనేది పడలేదనడం కంటే సూట్ అవ్వలేదు. బేబీ స్కిన్ టోన్ అనేది చాలా డల్ అయిపోయింది. పడలేదు అన్నట్టు కాదు, కానీ సూట్ అవ్వలేదు. అప్పుడు ఎలా అయిందో నా బేబీ ఇక్కడ ఫోటో ఇస్తాను చూడండి. సో అందుకని చెప్పేసి నేను టెడ్డీ బార్ అనేది యూజ్ చేయలేదు. తెచ్చుకున్నాను కానీ వాడి చూసాము, పడలేదు కాబట్టి తీసేసాము అనమాట. మళ్ళీ నేను మమార్త్ బ్రాండే వాడుతున్నాను. అప్పటి నుంచి బేబీ స్కిన్ అయితే బాగుంది, మాయిశ్చరైజ్ ఉంటుంది. అండ్ ఇది కొంచెం ఏమంటాం మంచి టోన్ ఇస్తుంది బేబీ స్కిన్ టోన్కి. అండ్ బేబీ స్కిన్ కూడా హెల్తీగా ఉంటుంది. బేబీ స్కిన్ టోన్ అనేది మంచిగా ఉంటుంది, షైనింగ్ ఉంటుంది, మాయిశ్చరైజ్ ఉంటుంది. డే మొత్తం డల్గా ర్యాషెస్ అట్లా ఏం కాకుండా మంచి హెల్తీ స్కిన్ టోన్ అనేది మెయింటైన్ చేస్తుంటుంది అనమాట. అందుకని చెప్పేసి నేను మమార్త్ బ్రాండ్ మాత్రమే యూజ్ చేస్తాను, ఏదైనా సరే. ఇది ఒకటనే కాదు, మమార్త్ అనేది నా వరకు అయితే నాకు మంచిగా అనిపించింది. ఎందుకంటే నేను మా బేబీని చూస్తున్నాను కదా, స్టార్టింగ్ కొంచెం ఫేర్గా పుట్టింది. అంటే ఇది జెనెటిక్స్ మీద కూడా డిసైడ్ అయి ఉంటుంది అని అంటారు. కాకపోతే బేబీ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ ఉంటుంది. అది వెదర్కి కానీ, ఎయిర్కి కానీ, పొల్యూషన్కి కానీ ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ స్కిన్ అనేది కొంచెం డల్ అవ్వడం కానీ, ర్యాషెస్ అవ్వడం కానీ, లేదా యాక్నీ అవ్వడం కానీ అట్లా చాలా జరుగుతుంటాయి. సో దాని బదులు అంటే అదంతా మనం ప్రివెంట్ చేసుకోవడానికి మనం యూజ్ చేసుకునేది అయితే సోప్స్, ఆయిల్స్, మసాజ్ ఆయిల్, మాయిశ్చరైజర్స్, పౌడర్స్ ఎక్కువ వేయొద్దని చెప్పి డాక్టర్స్ అంటారు, కానీ పౌడర్ కూడా యూజ్ చేస్తున్నాను నేనైతే. కాకపోతే ఫ్రీక్వెంట్గా అయ్యాను. బాత్ అయిపోయిన తర్వాత కంపల్సరీ లోషన్ ఇస్తాను అనమాట. స్నానం అయిపోగానే బాడీ లోషన్ అనేది నేను యూజ్ చేస్తాను. బాడీ లోషన్ పెట్టిన చాలాసేపటి తర్వాతనే నేను పౌడర్ వేసాను అనమాట. అప్పటివరకు అయితే పౌడర్ యూజ్ చేయను. మనం స్నానం చేయించినాక బేబీ స్కిన్ ఏమవుతుందంటే బాగా డ్రై అయిపోతుంది. అది సోప్ వల్ల కాదు, మనం ఇంటి దగ్గర ఉండే వాటర్ హార్డ్నెస్ వల్ల కూడా. బేబీ స్కిన్ ఏంటంటే చాలా డెలికేట్గా, అంటే చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా. సో ఆ సెన్సిటివిటీ అనేది ఆ వాటర్కి, అంటే వాళ్ళకి వాటర్ కూడా అలవాటు ఉండదు. ఇప్పుడు మనం స్నానం చేపిస్తుంటాం కాబట్టి ఆ స్కిన్ అనేది ఇంకా బాగా డ్రైగా, ఇచ్చిగా అట్లా అయిపోతుంటుంది అనమాట. సో మనం యూజ్ చేసే సోప్స్ వల్ల, మాయిశ్చరైజర్స్ వల్లనే మాయిశ్చరైజేషన్ అనేది జరుగుతుంది. మసాజ్ ఆయిల్ కూడా మెయిన్. సో ఇవి మూడు మనం మంచి కంపెనీది ఒకవేళ అమౌంట్ చూసుకోవద్దు, ఎందుకంటే ఇది స్టార్టింగ్ స్టేజ్ పిల్లలది కాబట్టి ఇప్పుడు స్కిన్ డ్యామేజ్ అయిందంటే కంప్లీట్గా వాళ్ళది రికవరీ ఉండదన్నమాట. సో మనం స్కిన్ టోన్ అనేది మంచిగా మెయింటైన్ చేయాలి. స్కిన్ టోన్ అనేది కాదు, స్కిన్ని మెయింటైన్ చేయాలి, అది ఫస్ట్ థింగ్. సో నేను యూజ్ చేసేది అయితే మమార్త్ బేబీ సోప్. ఇది వచ్చేసి మనకు కాస్ట్ 249 పడుతుంది. 249కి 2 సోప్స్ వస్తాయి. ఇలా ఈజీగా 2 సోప్స్ వచ్చేసి 1.5 months నుంచి 2 months వరకు మనకి ఈజీగా వస్తుంది. అట్లీస్ట్ 1.5 month అయితే కంపల్సరీ వస్తుంది. నేను యూజ్ చేసేది అయితే నాకు 2 months వరకు కూడా వస్తుంది. మసాజ్ ఆయిల్ కూడా సేమ్, హెయిర్ ఆయిల్ అంతేనే 300, మసాజ్ ఆయిల్ 300, అది 300, అండ్ ఇది 249 రూపీస్. నేను యూజ్ చేసే మాయిశ్చరైజర్ వచ్చేసి
మమార్త్ అనమాట. మమార్త్ మాయిశ్చరైజర్ నేను యూజ్ చేస్తున్నా బేబీకి. ఇది మంచి ఏమంటాం అప్పటిదప్పుడే కొంచెం బేబీ స్కిన్ అనేది గ్లో అవుతది. మంచిగా మాయిశ్చరైజ్‌గా కనిపిస్తదనమాట. అంటే డ్రైనెస్ అట్లా లేకుండా మంచిగా ఒక టోన్ అనేది వస్తది. మంచిగా మాయిశ్చరైజ్ అవుతది. అంటే ఆయిల్ అప్లై చేసినట్టే ఉంటది. చాలా టైం వరకు మనకు మాయిశ్చరైజ్‌గానే ఉంటది స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వదు. అండ్ ఫస్ట్ థింగ్ ఇంకొకటేంటంటే మనం పిల్లలకి ఇట్లా ప్యాచెస్ అనేవి అవుతుంటాయి. నోస్ దగ్గర గాని, ఎక్కడైనా గాని. ఆ ప్యాచెస్‌ని కూడా ప్రివెంట్ చేయడానికి మనం మాయిశ్చరైజర్ మాత్రమే ఒక సొల్యూషన్ అని చెప్పొచ్చు. విటమిన్ డి3 సిరప్ ఒకటి అండ్ మాయిశ్చరైజర్ కూడా ఒకటి ఒక కీ అని చెప్పొచ్చు దానికి. స్కిన్‌ని మనం ఎంత మాయిశ్చరైజ్‌గా ఉంచుతున్నామో వాళ్ళ స్కిన్ అనేది అంత హెల్తీగా ఉంటది. అలాంటి ప్యాచెస్ కూడా పోవడానికి నేను ఎప్పటి నుంచి ట్రై చేశానంటే ఆహ్, మా పాప 2 మంత్స్, 2 ½ మంత్స్ ఉన్నప్పటి నుంచి ప్యాచెస్ అనేవి స్టార్ట్ అయినాయి. సో, అది ప్రివెంట్ చేయడానికి నేను డైలీ నైట్ లూక్ వార్మ్ వాటర్ అంటే గోరువెచ్చని నీళ్ళతోని ఫేస్‌ని మంచిగా క్లీన్ చేస్తుండే. ఫేస్‌ని మంచిగా క్లీన్ చేసేసి మాయిశ్చరైజర్ అనేది అప్లై చేస్తుండే ఫేస్ అంతా డ్రై అయిపోయిన తర్వాత. ఇది మాయిశ్చరైజర్ అప్లై చేసేసి నేను ఇంకా పౌడర్ గాని, బొట్టు గాని ఏది పెట్టకుండా అట్లనే నైట్ ఒక మంచి క్రీమ్ లాగా అంటే మనమైతే చాలా వాడతాం గదా! సో, దానికి బదులు బేబీస్‌కి మాత్రం మంచి ఇట్లా మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేస్తే వాళ్ళ స్కిన్ అనేది మంచిగా ఉంటుందనమాట. అందుకని చెప్పేసి నేను ఇది ఇట్లా యూజ్ చేస్తే నాకు చాలా బెనిఫిట్ వచ్చింది. అది మీతో కూడా షేర్ చేస్తున్నా. ఇదైతే ప్రమోషన్ అయితే కాదు. అది కూడా కొత్త ఛానలే. అది ప్రమోషన్ కాదు. నేను యూజ్ చేసినా కాబట్టి నేను చెప్తున్నా నా ఎక్స్‌పీరియన్స్ అనేది. ఎవరికైనా ఒకళ్ళకైనా యూజ్ అయితది కదా! అందుకని చెప్తున్నా. నెక్స్ట్ వచ్చేసి బేబీ పౌడర్ కూడా మమాఅర్త్. బాడీ లోషన్ ప్రైస్ చెప్పలేదు కదా! ఇదొచ్చేసి రూ. 499. అది మనకి ఈజీగా బేబీస్‌కి ఒక 6-8 మంత్స్ వరకైతే అది ఈజీగా వాడుకోవచ్చు. 6-8 మంత్స్ వరకు వస్తదది మనకి. అయిపోదు. చాలా క్వాంటిటీ అనేది చాలా ఎక్కువుంటది. మీకు ఆ బాటిల్ చూస్తేనే అర్థమైపోయి ఉండాలి. అండ్ నేను యూజ్ చేసే పౌడర్ అయితే మమాఅర్త్ బేబీ పౌడర్ అనమాట. ఇది బేబీస్‌కి అనేది స్కిన్‌కి హెల్తీ. మనకి వేరే పౌడర్స్ అనేది సాఫ్ట్‌నెస్ ఇస్తాయి. అంటే సాఫ్ట్‌గా ఉంటది. మేకప్ పౌడర్స్ లాగా ఉంటది. అట్లా బ్రాండ్ నేమ్ చెప్పను గానీ కొన్ని అట్లా మేకప్ పౌడర్స్ లాగా ఉంటాయి. కాకపోతే బేబీస్‌కి మాత్రం అలా సూట్ అవ్వదు వాళ్ళ స్కిన్‌కి. వాళ్ళ స్కిన్‌కి కంపల్సరీ మనం యూజ్ చేసేది మంచిగుండాలి. సో, నేను ఇదనేది చూజ్ చేసుకున్నాను. ఆహ్, నాకు అన్నీ దొరికినాయి గానీ ఆహ్, బాడీ లోషన్ ఒకటి, పౌడర్ ఒకటి అంత ఈజీగా దొరకలేదు. చాలా రోజులు పట్టింది. ఆఫ్టర్ 1 ½ మంత్ నాకు బేబీ లోషన్ అండ్ పౌడర్ అనేది దొరికింది. చాలా రోజుల తర్వాత. నేను అప్పటి నుంచి అయితే కంటిన్యూగా యూజ్ చేస్తున్నా. ఇప్పటివరకైతే ఏం హార్మ్ అనేది జరగలేదు బేబీ స్కిన్‌కి. బావుంది. యూజ్ చేస్తుంటే కూడా మంచిగా అనిపిస్తుంది. మంచి రిజల్ట్ కూడా వచ్చింది. సో, ఇది 200 అనమాట ప్రైస్. ప్రైస్ వచ్చేసి 200. నెట్ క్వాంటిటీ వచ్చేసి 150 గ్రామ్స్. బావుంటుంది. కావాలంటే యూజ్ చేసుకోండి. చూడండి. సో, ఇది యూజ్ చేస్తున్నాను. ఆహ్, ఇదనేది కొలాబరేషన్ గాదు. ఏం గాదు. నేను కొత్త ఛానెల్ పెట్టినాను. మీరు సపోర్ట్ చేయాలనుకుంటే నాకు సపోర్ట్ చేయొచ్చు. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషనే ఇస్తాను. ఫేక్ ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు మన ఛానెల్‌లో. అండ్ ఇది జస్ట్ వ్లాగ్స్ అనమాట. నా ఫ్యామిలీ గురించి గానీ, టూర్స్ గురించి గానీ అట్లా వ్లాగ్స్ అనమాట. మీరు నా ఛానెల్‌లో ఉన్న వీడియోస్ అన్ని విజిట్ చేయండి, చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి మన ఛానెల్‌ని. రెగ్యులర్‌గా అప్డేట్స్ వస్తుంటాయి చూసుకోండి. థాంక్ యూ సో మచ్. బై. హావ్ ఎ నైస్ డే.